బిల్డింగ్ లోపలికి వెళ్దాం. ఇది ఇలా సింగిల్ స్టేర్ బిల్డింగ్. ఇది సంజమూల గేటు, పెద్ద గేటు. ఇది కార్ పార్కింగ్ ఏరియా, సిట్అవుట్. ఇలాగా మెట్ల ల్యాండింగ్, ఇలాగా బిల్డింగ్ ఎలివేషన్ ఇలా వస్తే ఇది ఇలాగా మెట్లకి పారిగోడకి మధ్యలో గ్యాప్. ఇది ఇలా పైకి స్టెప్స్. ఇది ఎదుర సింహద్వారం పక్కన టైల్స్, ఎలివేషన్ టైల్స్. సింహద్వారానికి టేక్ డోరు, కిటికీలు రావాలి, వస్తాయి. డిజైన్ డోర్ వస్తుంది. లోనికి వెళ్తే ఇలా హాల్లో సీలింగ్ ఇలాగొచ్చి ఇలా హాల్లోంచి దక్షిణవైపు డోర్. ఇది ఇలా దక్షిణవైపు సందు. ఇలా చుట్టూత ఏరియా ఇలా దక్షిణ సందు. ఇది ఇలా హాల్లో ఇది ఓపెన్ కిచెన్. ఇలాగా పక్కన దేవుడి గది. హాల్లో సీలింగ్లో ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్లో కిటికీలో వచ్చి యూపీఎస్ కిటికీలు. మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. ఇంకా ట్యాబ్ వర్క్ అవ్వాలి, ఫైనల్ వర్క్, ఫైనల్ పెయింటింగ్లు ఉన్నాయి. మళ్ళీ రిటర్న్ హాల్లోకి వస్తే అది కిచెన్, దేవుడి గది. హాల్లో ఇలా సీలింగ్లో ఇలా ఇది ఉత్తరం డోరు, అది చూద్దాం తర్వాత. ఇది సెకండ్ బెడ్రూమ్, దీనికి కూడా అటాచ్డ్. ఇదేమో సీలింగ్స్, దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో కూడా టైల్స్ వర్క్స్ అయిపోయినాయి. ప్లంబింగ్ వర్క్ అవ్వాలి, ట్యాప్ వర్క్ అవ్వాలి. ఇలాగా మళ్ళీ బ్యాక్ వస్తే హాల్లోకి మెయిన్ సింహద్వారం. ఇది బిల్డింగ్ వచ్చి మొత్తం 4 సెంట్లు ఎగ్జాక్ట్ నికరం, రోడ్డుకి సంబంధం లేకుండా 33 అడుగుల రోడ్డు. ఇది ఇప్పుడు మన ఫస్ట్ బిల్డింగ్, మన పక్క బిల్డింగ్ అనమాట. ఇది ఇలా సందులోకి వస్తే ఇది అవుట్ సైడ్ బాత్రూమ్. దీని బ్యాక్ సైడ్ సందు ఉంది, దక్షిణం సందు ఉంది. మొత్తం 4 ఇంపుల మీకు తిరగచ్చు బిల్డింగ్. ఇలా సందు నుంచి వెళ్తే ఇది మన ఫస్ట్ బిల్డింగ్. ఇది దాని తర్వాత సెకండ్ బిల్డింగ్. ఇదిలా సంపు, ఇక్కడ బాత్రూమ్ కింద ట్యాంక్ వస్తుంది. ఇలాగనమాట. మళ్ళీ సందు నుంచి బయటకు వస్తాయి.